రాత్రిళ్ళు కానీ పగలు కానీ తలెత్తి ఆకాశం వైపు చూస్తే మనకు రకరకాల మేఘాలు కనిపిస్తాయి. అవి ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి కవులు వాటిపైన రకరకాలుగా కవిత్వాన్ని అల్లారు. ఇవి అందంగా ఉండడమే కాకుండా రకరకాల రంగుల్లో కూడా దర్శనమిస్తాయి. అంతేకాకుండా తమ ఆకృతి అంటే షేప్ కూడా మారుస్తూ ఉంటాయి మేఘాలు. భూగోళం మీద 3 వంతుల నీరుంది కదా, దానిలో చాలా భాగం సూర్యరశ్మికి ఆవిరవుతుంది. ఆ ఆవిరి గాలి కన్నా చాలా తేలిక కాబట్టి బాగా పైకి వెళుతుంది వాతావరణంలో. అదే మేఘాలలాగా కనిపిస్తుంది. ఈ మేఘాలు భూమి నుండి 50 మైళ్ళ ఎత్తు వరకే ఉంటాయి. ఎక్కువ శాతం ఈ మేఘాలు భూమికి 5 మైళ్ళ లోపలే ఉంటాయి. అంటే భూమి ఉపరితలం నుండి 5 మైళ్ళ ఎత్తు లోపలే ఉంటాయి. మొదట ఉన్న వాటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఇవి లావుగా పెద్దగా ఉండి తరచూ తమ ఆకారాలను మారుస్తూ ఉంటాయి. అతి శీతల ప్రదేశాలలో స్ట్రాటస్ మేఘాలని ఉంటాయి. 1 మైలు ఎత్తులో అంటే భూమి ఉపరితలం నుండి 1 మైలు ఎత్తు వరకు పైకి స్ట్రాటోక్యుములస్ నింబోస్ట్రాటస్ మేఘాలు ఉంటాయి. ఇవి వర్షపు మేఘాలు, నల్లగా దట్టంగా ఉంటాయి. 2 నుండి 4 మైళ్ళ ఎత్తులో ఉన్న వాటిని అక్టోక్యుములస్ ఆల్టోస్ట్రాటస్ మేఘాలు అంటారు. మొదటి వాటిల్లో నీటి ఆవిరి అధికం, దట్టంగా కనిపిస్తాయి. ఇవి రెండవ రకం పల్చగా ఉండి ఆకాశం నిండా పరుచుకుని ఉంటాయి. 5 మైళ్ళ ఎత్తులో సిర్రోస్ట్రాటస్ సిర్రోక్యుములస్ మేఘాలు ఉంటాయి. మొదటివి సన్నగా పొడుగ్గా దారాల పోగుల్లా ఉంటాయి. రెండవ రకం పల్చగా తెల్లటి పొరల్లాగా, మూడవ రకం గుండ్రంగాను ఉంటాయి. 12 నుండి 20 మైళ్ళ ఎత్తులో అంటే భూమి ఉపరితలం నుండి 12 నుండి 20 మైళ్ళ ఎత్తులో నాక్రియస్ మేఘాలు ఉంటాయి. వీటికి ముత్యపు మేఘాలని పేరుంది. వీటిలో నీటి ఆవిరితో పాటు ధూళి కణాలు కూడా ఉంటాయి. 30 నుండి 50 మైళ్ళ ఎత్తులో ఉన్న వాటిని నాక్టిల్యూసెంట్ మేఘాలు అంటారు. రకరకాలుగా ఆకారాలుగా మారడానికి 2 కారణాలున్నాయి. అందులో ఒకటి అవి ఉన్న ఎత్తు, రెండవ కారణం వాతావరణపు ఉష్ణోగ్రత. వీటి రెంటిని బట్టి ఆకారాలలో మార్పులు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.